రెస్టారెంట్‌కి వెళ్ళి వెజ్ తినడానికి మేము పడిన కష్టం అంతా ఇంత కాదనమాట. యాక్చువల్లీ మా యానివర్సరీ థర్స్‌డే వచ్చింది. థర్స్‌డే అయితే మేము నాన్ వెజ్ తినము. ఏదో ఒక స్పెషల్ అకేషన్ ఉంటే తప్పితే రెస్టారెంట్‌కి కూడా వెళ్ళము మేము. నాకైతే బాగా చికెనో, మటనో ఇంట్లోనే తెచ్చుకొని ఒక 2 డేస్ గానీ తినడం ఇష్టం అనమాట. రెస్టారెంట్‌కి వెళ్ళినామంటే రెస్టారెంట్‌లో ఉన్నంతసేపు కడుపు ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తది. అదే బయటికి వచ్చినామంటే ఇంకా మళ్ళీ ఆకలేస్తదనమాట. అందుకే ఇంట్లోనే మంచిగా వండుకొని తింటే బెటర్ కదా అనిపిస్తది. ఇంకా మా యానివర్సరీకి అయితే పక్కా వెళ్తాము. ఇంకా ఆ రోజైతే ఆ పన్నీర్ టిక్కా ఉందండి, అస్సలు తినాలనిపించలేదనమాట. ఇంకా అందులోనూ వెయిటింగ్ ఎక్కువ ఉంది. ఒక్కొక్క ఐటెంకి హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకుంటున్నారని చెప్పేసి మేము ఎక్కువ కూడా తినాలనిపించలేదు. ఫాస్ట్గా ఏదో ఒకటిలే తిందాం వెళ్ళిపోదాం అన్న ఆలోచనే ఉండింది ఉన్నంతసేపు కూడా రెస్టారెంట్లో. ఆయనతో పాటు మా పిల్లలకి కూడా నచ్చలేదు. ఇంకోసారి తీసుకొస్తాను మళ్ళీ అన్నట్లు పిల్లలకి హామీ అయితే ఇచ్చాడు. ఇంకా ఐస్ క్రీమ్స్ లేకపోతే ఎలా చెప్పండి. ఫైనల్గా ఐస్ క్రీమ్స్ అయితే తినేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.